భారత్ ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా 4వ టెస్టులో 3వ రోజు ఆట ముగిసింది. ఓవర్ నెట్ స్కోరు 2 వికెట్లకి 225 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు 3వ రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయి 544 పరుగుల భారీ స్కోరు చేసింది. స్టార్ ఆటగాడు జో రూట్ 150 పరుగుల భారీ శతకం బాది పలు రికార్డులు కొల్లగొట్టాడు. ప్రస్తుత క్రీజులో బెన్ స్టోక్స్ 77 పరుగులు, లియామ్ డాసన్ 21 పరుగులతో ఉన్నారు. అయితే భారత్ తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ 186 పరుగుల వెనకంజలో ఉంది. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ఈ మ్యాచ్ లో భారీ శతకం చేసి పలు రికార్డులు సృష్టించారు. టెస్టుల్లో అత్యధిక పరుగుల జాబితాల్లో రికీ పాంటింగ్ ను అధిగమించి 2వ స్థానానికి చేరుకున్నాడు. 157 మ్యాచ్ల్లో 268 ఇన్నింగ్స్ లో 13,409 పరుగులతో సచిన్ తర్వాత 2వ ప్లేస్ లో ఉన్నాడు. మొత్తానికైతే ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయడంలో జో రూట్ పాత్ర కీలకం. అయితే జో రూట్ ను రన్అట్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న భారత్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 54వ ఓవర్లో మహమ్మద్ సిరాజ్ వేసిన బంతిని రూట్ గిల్లీ వైపు షాట్ ఆడాడు. వెంటనే బంతిని అందుకున్న జడేజా వికెట్లకు త్రో విసిరాడు. కానీ జడేజా విసిరిన త్రో డైరెక్ట్ గా వికెట్లకు తాకలేదు. అదే సమయంలో జడేజా విసిరిన త్రోను వికెట్ల దగ్గర పట్టుకునేందుకు ఎవరూ లేరు. అప్పటికి ఇంకా రూట్ క్రీజులోకే రాలేదు. ఒకవేళ వేరే ఫీల్డర్ జడేజా విసిరిన త్రోను వికెట్ల దగ్గర పట్టు ఉంటే రూట్ రన్అట్ అయ్యేవాడు. కానీ దురదృష్టవశాత్తు వికెట్ల దగ్గర ఎవరు లేకపోవటం, జడేజా విసిరిన త్రో డైరెక్ట్ గా హిట్ కాకపోవడంతో రూట్ బతికిపోయాడు. ఈ రన్అట్ మిస్ అయినప్పుడు రూట్ 22 పరుగులు మాత్రమే చేశాడు. ఈ లైఫ్ ను సద్వినియోగం చేసుకున్న జో రూట్ భారీ సెంచరీ బాదాడు. మొత్తానికి టీమిండియా చేసిన ఈ ఒక్క మిస్టేక్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది.